అందరికి నమస్కారం. నేను మీనాక్షి. అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అండ్ శ్రీవర్షిణిని పెళ్లి చేసుకోవడము, దీని మీద చాలా రకాల విమర్శలు అనేవి రావడము, ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసింది అఘోరి అని, కామాంధుడు అని చెప్పి చాలా అనుమానాలు వస్తున్నాయన్నమాట. ఈవెన్ ఆయన డబ్బులు తీసుకొని చాలా మందిని మోసం చేసినట్లుగా కూడా కొన్ని రిసిప్ట్స్ అయితే బయటపడుతున్నాయి. ప్రస్తుతం నాతో పాటుగా కాశీ బాలకృష్ణ గారు ఉన్నారు. అసలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుజీ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్తు. 6 నెలల క్రితం మీ వీడియోలోనే వాడు దొంగ అని చెప్పా. 6 నెలల క్రితం మీ వీడియోలోనే వాడిని పేరు పెట్టి పిలవండి, శ్రీనివాస్ అని పిలవండి, అఘోరా అని పిలవద్దు అని చెప్పా. అదే 6 నెలల క్రితం వీడిని పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారు అని కూడా అడిగా. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అడిగా. అదే 6 నెలల క్రితం 24/7 ఛానల్లో కూడా మాట్లాడా. సిఎస్ఆర్ వైల్డ్ వోల్ఫ్ ఛానల్లో కూడా మాట్లాడా. ఇవే మాటలు 6 నెలల నుంచి ఒకటే మాట మాట్లాడుతున్నా. వీడికి ఏమీ రాదు, వీడి దగ్గర ఏ శక్తులు లేవు, వీడు నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు, వీడిని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారు, వీడిని అరెస్ట్ ఎందుకు చేయట్లేదు, వీడి వెనకాల మాఫియా ఉందేమో ఇట్లా చూడాలి కదా అని చెప్పి మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేనే. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, వాడు పెళ్లి చేసుకున్నాడా, పెళ్లి చేసుకోలేదా తర్వాత విషయం, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. వాడి దగ్గర నుంచి కొంతమంది వ్యక్తులకి ఫోన్ చేసి వాడెవడో ఆ శ్రీనివాస్ గాడి మనుషులు మా వాడి గురించి మాట్లాడొద్దు, మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి అని బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి. నిన్న కూడా వచ్చినాయి. వాళ్ళు నాకు ఫోన్ చేసి పేరు చెప్పద్దు గురువు గారు దయచేసి అని చెప్పారు. అంటే వీడి దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది, వీడి వెనకాల ఎవరున్నారు, ఇదంతా ఒక పక్కన అయితే, నిన్న ఒక వీడియో చూసా. ఎందులో ఏదో 24/7లోనో దేంట్లోనో రాకేష్ నాగోరి మందు తాగుతూ డాన్సులు వేస్తూ ఒక క్లిప్ ఒకటి వచ్చింది. గంజాయి తాగుతున్నాడా, సిగరెట్ తాగుతున్నాడా, ఆ క్లిప్ కనుక చూస్తే అది గంజాయి తాగటం లాగాను, డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగానే కనిపించింది. సిగరెట్ లో ఏదో కలుపుకొని తాగుతారే అలాంటివే కనిపించినాయి నాకు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ని బట్టి నేను మాట్లాడుతున్నా, అక్కడ చూసిన క్లిప్పింగ్ ని బట్టి. అంటే అసలు నిజంగా వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా, గంజాయి తాగుతున్నారా అనేటువంటిది నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే, ఆ క్లిప్ లో వర్షిణి కూడా డాన్స్ చేస్తూ కనబడింది. ఇలా ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇంకొక పాయింట్ అర్థం కాలేదు. ఇప్పుడు పేరెత్తి మాట్లాడుతున్నాను. ఆయన ఎవరో విశాఖపట్నంలో ఒక ప్రభాకర్ గారనో ఎవరో ఉన్నారు, ప్రభాకర్ యోగి గారు. ఆయనే కదా వీడిని తీసుకెళ్లి వీడు హిమాలయాల్లో పీకి పగలు తీశాడు అని బట్టగట్టాడు. ఇప్పుడేం చెప్తాడు ఆయన సమాధానం? ఆయన చెప్పిన మాటే కదా, మేము హిమాలయాల్లో మీటింగ్ పెట్టుకున్నాం వీడి గురించి, తల్లిదండ్రుల గురించి మాట్లాడకూడదు అని ఆయన చెప్పాడు కదా. అసలు ఎలా చెప్పగలిగాడు? వీడు హిమాలయాల్లో తపస్సు చేశాడా? ఈ శ్రీనివాస్ అనేవాడు దొంగ నా కొడుకు. వాడు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా నేను, వాడు దొంగ, వాడి వెనకాల మాఫియా ఉంది, వాడి వెనకాల ఒక ముఠా ఉంది. ఇవన్నీ కూడా గత 6 నెలలు 7 నెలల నుంచి చెప్తూనే ఉన్నా. డిపార్ట్మెంట్ వాళ్లకు కూడా నేను విన్నవిస్తూనే ఉన్నా, అరెస్ట్ చెయ్యండి అని. ఎందుకు చేయటల్లా? ఇప్పుడు వచ్చింది రెవల్యూషను. ఈ సంఘాలు కానీ, ట్రాన్స్జెండర్ సంఘాలు కానీ నేను ఎన్ని రోజుల నుంచి మొత్తుకుంటున్నాను అంటే, ఇప్పటికీ కూడా వాడిని అరెస్ట్ చేయకుండా ఎందుకున్నారు? ఆడపిల్ల జీవితం ఉందా పోయిందా అనేది పక్కన పెట్టిన తర్వాత మాట్లాడుతున్న దాని గురించి. అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతమంది మీడియాలో కూర్చుని మాట్లాడుతున్నారు. నిన్న చాలా విచిత్రం ఏంటంటే, జీ టీవీలో ఒక ఇంటర్వ్యూ చూసా. అందులో ఆయన ఎవరో
బ్రాహ్మణ సంఘానికి అధ్యక్షుడో ఎవరో శర్మ గారంట ఆయన పేరు. ఆయనకి ఏం తెలుసని మాట్లాడతాడో అర్థం కాదు. యోని పూజలు, నగ్న పూజలు, ఈయనకి అసలు యోని పూజలు అంటే ఏంటో తెలుసా, నగ్న పూజలు అంటే ఏంటో తెలుసా? రష్మిక మందానా చేయించుకుంది, ఇంకో మందానా చేయించుకుంది, వీడు సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాడు అఘోర. అసలు అఘోర దీక్ష ఎలా తీసుకోవాలో ఆ శర్మ గారికి తెలుసా? ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అలాంటి దౌర్భాగ్యపు లజ్జా కొడుకుని? ఏ ప్రజలు ఏమన్నా గుడ్డి వాళ్ళలా కనపడుతున్నారా? లేకపోతే వింటున్నాం కదా మనం, ఏది పడితే అది మాట్లాడేయచ్చు, మా ఎట్లాగూ టెలికాస్ట్ చేస్తారు కదా, చూసేవాళ్ళు చూస్తారు, లేకపోతే లేదులే. పిచ్చినా కొడుకులా కనపడుతున్నారా జనాలు? బ్రాహ్మణ పుడక పుట్టి ఆయన మాట్లాడే విధానం ఏంటి, మాట్లాడే పద్ధతి ఏంటి? ఒకసారి ఆ జీటీవీ లైవ్ చూడమ్మా నిన్నటిది. నవ్వుకున్నారు పక్కన కూర్చున్న వాళ్ళు. ఏం మాట్లాడుతున్నాము, ఎటుపోతున్నాము? అఘోరి అంటే సెకండ్ క్లాస్ లో రమ్మన అఘోరి ముండా కొడుకున్నాడు ఎవడు? ఆ శ్రీనివాస్ అనే ముండా కొడుకుని ఒక్క శ్లోకం రాదు, ఒక మాట రాదు, ఒక మంత్రం రాదు. మళ్ళీ ఈ దరిద్రం నా కొడుక్కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఎటు వెళ్తున్నాం మనం? ఏం మాట్లాడుకోవాలి అసలు మనం ఈ సమయంలో? దేని గురించి మాట్లాడాలి? వాడిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, 2 రాష్ట్రాలకి పట్టిన దరిద్రాన్ని ఎప్పుడు వదిలిస్తారు అనేటువంటిది చూడాలి. కానీ ఇంకా వాడి వెనకాల ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు? గంజాయి బిజినెస్ చేస్తున్నారా? డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నారా? అమ్మాయిల్ని తీసుకెళ్లి అమ్మేస్తున్నారా? లేదు అమ్మాయిల్ని వ్యభిచార గృహంలో అమ్మేసుకుంటున్నారా? ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇంకా గొప్ప విషయం ఏంటంటేనమ్మా, ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. మీ ఛానల్లో మీ నెంబర్ని మీ నోటితో చెప్పండి లాస్ట్ లో. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. నేను చెప్పేది ఇప్పుడు మీకు నచ్చితే కంటెంట్ లో ఉంచండి, లేకపోతే తీసేయండి. 9889423456 ఈ నెంబర్కి వాడి గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా వాట్సాప్ చేయండి. మీ వివరాలన్నీ చాలా గోప్యంగా ఉంచుతాము. మీరు మీడియాకి ఇవ్వమంటేనే ఇస్తాం, లేదంటే లీగల్ గానే ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము. దయచేసి భయపడద్దు. ఆడపిల్లలు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ద నెంబర్ 9889423456. మీ వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి. మీడియాకి కూడా ఇవ్వం, లీగల్ గానే వెళ్తాము. ఇప్పటికైనా బాధపడుతున్నటువంటి ఆడపిల్లలు కానీ ఇంకా ఇతరత్ర ఎవరైనా సరే ఈ నెంబర్కి వాట్సాప్ లో మీ ప్రూఫ్స్ ఇవ్వండి. ఇంకా అమ్మాయి విషయానికి వద్దాం. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఎంత, పెళ్లి చేసుకోకపోతే ఎంత అమ్మా? నాకు అంటే ఒక ఆడపిల్ల మీద నింద వేయటం చేత కాదు, కానీ వేయవలసి వస్తుంది. ఆ అమ్మాయికి కూడా డ్రగ్స్ అలవాటు ఉన్నాయేమో, ఆ అమ్మాయి కూడా మందు తాగుతుందేమో, ఆ అమ్మాయి కూడా సిగరెట్లు తాగుతుందేమో. గ్యారంటీ ఏంటి తాగదు అని? ఎందుకన్నానంటే ఈ మాట, కష్టపడి పోలీసు వారి సహాయంతో ఆ అమ్మాయిని తీసుకొస్తే, చాలా గొప్పగా ఆ అమ్మాయిని చూస్తే, ఆ అమ్మాయి నటించి ఆస్కార్ లెవెల్లో నటించి 48 గంటల్లో పారిపోయి చేతిలో 10 రూపాయలున్నా కానీ వాడికి ఫోన్ చేసి డబ్బులు వేయించుకుని హైదరాబాద్ వెళ్ళి ఛానల్లో కూర్చుంటావా? జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ? నువ్వు వాడి దగ్గర డబ్బు కోసం వెళ్ళావా, లేదు వాడి మీద ప్రేమ కోసం వెళ్ళావా? పిల్లలు కావాలంటే స్పెరం వస్తుందంట. సిగ్గుందా అమ్మ మాట్లాడటానికి? ఏమాత్రమన్నా కొంచెమన్నా? ఇంకొక అమ్మాయి వచ్చి వాడు నాకు బలవంతంగా తాళి కట్టాడు అని చెప్తే నెక్స్ట్ డే వాడు పెళ్లి చేసుకున్నాడు. ఏంటి అసలు వాడు ఎందుకు వదిలేస్తున్నారు వాడిని? వాడు అఘోరా కాదు, శ్రీనివాసు. అఘోరా అని పిలవద్దు. వాడు దొంగ నా కొడుకు. వాడు అమ్మాయిని మోసం చేస్తున్నాడు. వాడికి ఇల్లీగల్ బిజినెస్లు
ఉన్నాయి అన్న అనుమానం 6-7 నెలల నుంచి ఇదే మాట నేను మొత్తుకుంటున్నా. ఎవరన్నా రెస్పాండ్ అయ్యారమ్మా? ఇప్పుడు చెబుతల్లి. అంటే గురూజీ అంటే ఆ అమ్మాయిని ఈ విధంగా అన్నారు కదా! అంటే కారణం ఏంటి అనేది నా సందేహం గురూజీ. అది క్లియర్ చేశారు. ఆ సందేహం ఏంటి అమ్మాయి ఆహో నువ్వు ఒక ఆడపిల్లవే కదా, బాధ కలిగి ఉంటుంది పాపం. ఆ అమ్మాయి అనడానికి కారణం ఏంటంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు నిమిషానికి ఒక రకంగా మాట్లాడతారు. ఈ నిమిషంలో మాట్లాడినటువంటి మాట నెక్స్ట్ మినిట్ లో ఉండదు. అలాగే ఆవిడ ప్రవర్తించింది. ముందుగా ప్రేమగా తల్లిదండ్రుల్ని హక్కు చేసుకుంది. అబ్బో మా అమ్మాయి మారిపోయింది, మా అమ్మాయికి తిరుగులేదు అని అనుకునేంత విధంగా 48 అవర్స్ లో చంపయింది. ఏమనుకోవాలి? డబ్బు కోసం వెళ్ళింది అనుకోవాలా? ఈ అలవాట్లు ఎవరు తీరుస్తారు? దానికి బోల్డ్ డబ్బు కావాలి కదా, వాడి దగ్గర ఉంటే ఏదో విధంగా గడుస్తుంది అనే ఉద్దేశంతో వెళ్ళావా? ఒక ఆడపిల్ల ఈ విధంగా చెయ్యొచ్చా అసలు? తల్లిదండ్రుల క్షోభ ఎలా ఉంటుంది, ఎంత బాధపడతారు? నిన్న కూడా ఒక ఛానల్లో చెప్పాను, చట్టాలు అనేటువంటివి మనం ఏర్పరచుకున్నవే. చట్టాల్లో ఇప్పటికైనా మార్పులు తీసుకురండి. తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లలు ప్రేమించుకున్నా సరే వాళ్ళ అనుమతితో వాళ్ళ సమక్షంలోనే కళ్యాణం చేసుకోవాలి అని ఒక చట్టం తీసుకురండి. ఎందుకు తేరు? చట్టాలు బోల్డ్ చేశారు కదా. ఫస్ట్ లో వేశ్య వృత్తి ఉండేది, కాలక్రమేణా చట్ట మార్పుల వల్ల అది ఒప్పుకుంటే పర్వాలేదు అన్న స్థితికి వెళ్ళింది. ఇంకా కొంతకాలం గడిచిన తర్వాత ఎవరితో అయినా పడుకోవచ్చు అని వచ్చింది చట్టం. ఇంకా కొంచెం కొంత దూరం వెళ్ళిన తర్వాత కో లివింగ్. ఇప్పుడు ఈడి భార్య వాడితో, వాడి భార్య వీడితో. అంటే మనం చట్టాలని ఏ విధంగా తయారు చేసుకుంటున్నాం? 80% భారతదేశం మొత్తం వ్యభిచార గృహంగా తయారు చేస్తున్నావా? చెప్పండి, ఎంతమంది పిల్లలు బాధపడుతున్నారు? అదిగాక అన్ని చట్టాలు బాగానే చేస్తారు, అవసరమైనవి ఒక్కటి లేవు. తల్లిదండ్రులు కష్టపడి చదివించి పెంచి పెద్ద చేస్తే పెద్ద అయిన తర్వాత తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో వేయటం. తల్లిదండ్రుల్ని ఉన్నంత కాలం పోషించాలి అనే చట్టం రాగా చేసుకోలేమా? ఆ శక్తి మనలో లేదా? దేవుడు ఏమన్నా పెట్టాడా చట్టాలు? దయచేసి ఇప్పటికైనా యువతీ యువకులు ప్రత్యేకంగా వృద్ధిలోకి వస్తున్నటువంటి యువతీ యువకులు ఆలోచించండి అమ్మా. చదువుకునే పిల్లలు మీరు, భావి భారత పౌరులు మీరు. మీలాంటి వారి ఆలోచన ఎలా ఉండాలంటే మనం ఎలా పెరుగుతున్నాం, ఎలా జీవిస్తున్నాం, ప్రతి దానికి మనం మోడర్న్ గా ఉండాలి ఉండొచ్చమ్మా. ప్రతి దాంట్లో ఆ మోడర్న్ పనికిరాదు. కష్టపడండి, తల్లిదండ్రులను గౌరవించండి, అదొక్కటి నేర్చుకోండి అమ్మా. భక్తి మీద నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి భక్తి. మూఢభక్తి ఉండకూడదు. గురువులు నమ్మండి, మీరు గురువుల్ని నమ్మండి, సాధువుల్ని నమ్మండి. ఎంతవరకు పొరపాటున మీకు కనబడితే ఓ నమస్కారం పెడతారు, మీకు ఇష్టమైతే ఆయనకి ఏదన్నా దక్షిణ ఇవ్వాలనిపిస్తే ఇస్తారు, లేదంటే సైలెంట్ గా వెళ్ళిపోవాలి. అలా ఉండండి. నమ్మకం భగవంతుడి మీదే పెట్టండి. ఎందుకు చెడిపోతున్నారు? ఒక్కసారి యువత మొత్తం ఆలోచించాల్సిన విషయం ఇది. మనలో టెక్నాలజీ పెరిగిపోతుంది అని విర్రవీగుతున్నాం. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎప్పటికైనా ఓల్డ్ పాతవి బంగారం లాగానే ఉంటాయి. ఎందుకన్నానంటే ఈ మాట, చిన్నప్పుడు కుండల్లో అన్నం వండుకునే వాళ్ళం, అవి పోయి స్టీల్ వచ్చినాయి. మళ్ళీ అగైన్ రిపీట్ ఇప్పుడు కుండల్లోనే వండుకోవాల్సి వస్తుంది. ఏమంటే ఆరోగ్యం. ఒక్కసారి ఆలోచించండి అమ్మ, యువతంతా కూడా. నేను ఏదో చెప్పేస్తున్నాను అని మీరు అనుకోవద్దు. మంచి ఉంటే స్వీకరించండి, చెడు ఉంటే కామెంట్స్ రూపంలో మీ ఇష్టం వచ్చినట్టు పెట్టండి.
ఇక ఆ అమ్మాయి విషయానికి వస్తే ఆ అమ్మాయి ఉందా, ఇద్దరు పెళ్లి చేసుకున్నారా, కట్టకట్టుకు చస్తారా, చావని. కానీ అఘోరా అనేటువంటి ఉన్నత స్థాయిని ముసుగేసుకొని పెళ్లి చేసుకోవటం ఎంతవరకు కరెక్టు? నా కొడక, నేను నీ గురించి 6-7 నెలల క్రితం చెప్పానురా. శ్రీనివాసరావు, నీ పేరు శ్రీనివాసరావు అని పిలవండి, వాడిని అఘోరాన్ని చెయ్యొద్దు అని. మన వాళ్ళు విన్నారా? ఈ రోజున ఏం చేసావురా? ఏకు మేకై కూర్చున్నావు. ఎందుకు వదిలిపెడుతున్నారు వాడిని డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికి కూడా? అదొకటి గుర్తుపెట్టుకోండి. వాడిని అరెస్ట్ చేయండి ముందర. వాడి వెనకాల ముఠా ఏంటో తేల్చండి. ఏ డ్రగ్స్ ముఠా ఉంది, ఏ మాఫియా ముఠా ఉంది, ఏ స్మగ్లింగ్ వ్యాపారాలు చేస్తున్నాడు, ఏ అమ్మాయి వ్యాపారాలు చేస్తున్నాడు, అమ్మాయిని ఏం చేస్తున్నాడు, అమ్మేస్తున్నాడా? అరే, నేను మొన్న కూడా చెప్పా, నువ్వు అంగాన్ని ఇచ్చేశాను శివుడికి, అంగాన్ని ఇచ్చేశాను. ఎవడికి కావాలరా నీ బోడి నాటకాలు? ఏ అమ్మాయిని మోసం చేశావో వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు కొట్టుంటారు. ఆ అంగం ఇచ్చేసిన తర్వాత నేను శివుడికి ఇచ్చేశాను అని బిల్డప్ ఇవ్వటం కోసం ఇచ్చుంటావు. అంటే అంతకుముందు మోసం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ గురించి నాకు నిన్న ఒక సమాచారం వచ్చింది. ఏదో కుక్కడపల్లిలో ఇంకా 8 మంది అమ్మాయిలు ఉన్నారంట నీ తరఫున. వాళ్ళందరూ ఎక్కడున్నారు? మళ్ళీ చెప్తున్నానమ్మా, వీడి గురించి ఏ వివరణ తెలిసినా 9889423456 కానీ లేదు, ఛానల్ వాళ్ళ నెంబర్ టెలికాస్ట్ అవుతుంది, దానికి కానీ వాట్సాప్ చేయండి. ఏది కూడా మీడియాలో టెలికాస్ట్ అవ్వదు. ఆ బాధ్యత నాది. లీగల్ గానే వెళ్తాం. వర్షిణి, ఇకపోతే వర్షిణి గురించి చూద్దాం. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఎలా తలకాయ ఎత్తుకుంటారమ్మా? ఎలా పెళ్లి చేయగలుగుతారు చెప్పండి? బీటెక్ చదివిన అమ్మాయికి మెదడు మోకాల్లోకి వచ్చిందా? లేకపోతే అట్టెలివితే ఎట్లా? ఏమనుకోవాలి? వర్షిణి నిన్నే అడుగుతోంది. సిగ్గులేని జన్మగదు నీది. ఉద్యోగం ఇస్తే కాలుతో తన్నేస్తావా? నీకు వాడిలో అంత రుచి అయింది ఏంటో? జెన్యూనిటీయా? ఇప్పుడు వాడి గురించి మాట్లాడిన మాటలన్నీ అవి నీకు జెన్యూనిటీయేనా? తెలుస్తా. నా కొడుకు అడుగు పెట్టని పోలీసులు నిజంగా అరెస్ట్ అయితే చేస్తే, డిపార్ట్మెంట్ వాళ్ళు వాడిని అరెస్ట్ చేస్తే చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా డిపార్ట్మెంట్ వారికి. ఒక్క నిమిషం వాడిని రోడ్డు మీద వదిలిపెట్టండి సార్. పళ్ళు ఓడగొట్టి వాడిని మళ్ళీ మీకే అప్పగిస్తారు. అలాగే ఆ వర్షిణి అనే దౌర్భాగ్యరాల్ని కూడా అరెస్ట్ చేసి మెంటల్ హాస్పిటల్లో వేయండి ఒక 6 నెలలు 7 నెలలు. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు. వాళ్ళు రోగాలతో బాధపడుతూ ఈ రోజుకి నీ గురించి పోట్లాడుతున్నారా? నువ్వు నాలికి ఏదొస్తే అది మాట్లాడేస్తావా? ఇంకా నయ్యం, ఇంకో 2 రోజులు పోతే విష్ణన్నయ్య నన్ను వెళ్ళిపోమన్నాడు అఘోరి దగ్గరికి, హర్షన్నయ్య నన్ను వెళ్ళిపోమన్నాడు శ్రీనివాస్ గారి దగ్గరికి. ఇలా కూడా మాట్లాడతావు. ఎవడు నమ్ముతాడు నిన్ను? నీ మాట మీద ఎవరికి గౌరవం ఉంది? ఫస్ట్ లో నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఉన్న సింపతి ఇప్పుడు ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ప్రతి ఒక్కళ్ళు నిన్ను తిట్టిపోస్తున్నారు. సిగ్గుండక్కర్లేదు. ఏమైనా మాట్లాడతావు నువ్వు. పైగా నువ్వేదో పెద్ద సనాతన ధర్మాన్ని ఉద్ధరించేదానిలాగా ఆ దిక్కుమాలలోడు ఏదో మాట్లాడుతుంటే పక్క నుంచి సనాతన ధర్మం ఏం నాటకాలు ఆడుతున్నారా? ధర్మాన్ని ఎవరు కాపాడక్కర్లా. మనిషి ఊపిరి ఉన్నంత వరకు ధర్మం ఉంటుంది. మీరు వచ్చి చచ్చి ఉద్ధరించేది ఏమీ లేదు. మీరేదో ధర్మాన్ని కాపాడుతాను, అది చేస్తాను, ఇది చేస్తానన్నారే, మీరు ఏమీ చేయలేరు. ఫ్రీ మనీ ఎలా వస్తుంది అని ఆలోచించి బతికే దిక్కుమాలిన జంట మీరు. ఇద్దరూ తోడు దొంగలే. వర్షిణి కూడా దొంగే, శ్రీనివాస్ గారు దొంగే. ఏమనుకుంటున్నావమ్మా నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే చెల్లుతా? ఏమో రేపు పొద్దున ఇంకా ఎన్ని మాట్లాడతావో నువ్వు. అసలు నీ నోటికి అడ్డు ఉండదు కదా. నీకేదో తెలివి లేదు అని జనాలు అనుకుంటున్నారు. నీకున్నటువంటి పొగరు
నీకున్నటువంటి మదం, నీకున్నటువంటి అత్తెలివి జనాలు చూసేశారు. నోటికి ఏదొస్తే అది. ఇంకా చెప్పు, విష్ణన్నయ్య, మా అమ్మ, మా నాన్న వీళ్ళందరూ కలిసే నన్ను అఘోరీ దగ్గరికి పంపించేశారని చెప్పు. అది కూడా చెబుతావు నువ్వు, దరిద్రపు దానా అని. ఫస్ట్ వాడిని అరెస్ట్ చేయండి, ఆ దరిద్రపు నా కొడుకుని. తర్వాత ఈమెని కూడా అరెస్ట్ చేసి మెంటల్ హాస్పిటల్లో పడేయండి. నీ మూలకంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కుళ్ళి కుళ్ళి తెస్తున్నారు. సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా యువత. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 9889423456 ఈ నెంబర్ వాకి వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఎటువంటి వివరాలు ఉన్నా మీడియాకి కూడా అందని సమాచారం మేము అందించాం. లీగల్ గానే వెళ్తాం. వెళ్తున్నా కూడా ఎవరికి ఏది అందించాం. ఎందుకంటే ప్రతిదీ మీడియాలో వస్తూ ఉంటే వాడిప్పుడు ఏం చేస్తున్నారు అని మీడియా చూస్తూ తప్పించుకొని కూడా తిరగలుగుతాడు. అది గుర్తుపెట్టుకోండి. ధన్యవాదాలు గురుజీ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.